హైడ్రోజన్ భవిష్యత్ ఇంధనంగా మారిపోనుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను డీకార్బనైజ్ చేస్తుంది. ఇంకా ఇది గ్లోబల్ వార్మింగ్ ను ఆపుతుంది. స్థిరమైన పద్ధతిలో దీన్ని ఉత్పత్తి చేస్తే సహజ హైడ్రోజన్ ప్రపంచంలోని పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి ఒక మార్గం కాబోతోంది. దీని ద్వారా శుభ్రమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇంధనాన్ని అందించవచ్చు. ఇది మాత్రమే కార్బన్ ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది. ఇది భారతదేశంలో కూడా సమృద్ధిగా ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాలను హైడ్రోజన్ భర్తీ చేస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో రవాణా పరిశ్రమ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు, బయో ఇంధనం, హైడ్రోజన్పై ఆధారపడి ఉంటుందని గడ్కరీ వివరించారు. హైడ్రోజన్ రోడ్డు రవాణాకు మాత్రమే పరిమితం కాకుండా రైల్వే, విమానయాన రంగంలో ఉపయోగించనున్నట్లు చెప్పారు. రైళ్లు హైడ్రోజన్తో నడుస్తాయని, విమానాలు హైడ్రోజన్తోనే ఎగురుతాయన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటం ఇక అంతమవుతుందన్నారు. భారతదేశం ఇటీవలి జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటో మేకర్గా అవతరించింది. అమెరికా ఆటో పరిశ్రమ విలువ దాదాపు 78 లక్షల కోట్లు, చైనా విలువ 49 లక్షల కోట్లు, భారతదేశం విలువ 22 లక్షల కోట్లు అని గడ్కరీ చెప్పారు. నేడు హైడ్రోజన్ ధర కిలోకు $5 నుంచి $6 ఉందని గడ్కరీ చెప్పారు. కానీ దాన్ని కిలోకు $1కు తగ్గిస్తే భారతదేశం చమురు ఉత్పత్తి చేసే దేశాల హోదాను కూడా సాధించగలదన్నారు. దాంతో భారతదేశాన్ని ఇంధన దిగుమతి చేసుకునే దేశం నుంచి ఇంధన ఎగుమతి చేసే దేశంగా మార్చవచ్చన్నారు. హైడ్రోజన్ను స్వీకరించడంలో అతిపెద్ద సమస్య ఫిల్లింగ్ స్టేషన్లు, సరఫరా వ్యవస్థలను సిద్ధం చేయడమేనన్నారు.